మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సోదరులు పక్కన ఉన్నారు. అయిపోయింది. ఇది ఇంపార్టెన్స్ అధ్యక్ష. అదే అదే అది కూడా ఉన్నారు. ఇంకో ఆయన పెద్ద సోదరుడు అధ్యక్ష, రెండో సోదరుడు మా ఎల్డర్ బ్రదర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇద్దరు సోదరులు ఉన్న అధ్యక్ష ముందుగా ఉన్నారు. గతంలో తెలంగాణ రాకముందుకు మా జిల్లా సోదరులు చెప్తున్నా, మీరు రాష్ట్ర సోదరులు, మా జిల్లా సోదరులు ఈరోజు అధ్యక్ష తెలంగాణ రాకముందుకు కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆలోచన చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో ప్రాజెక్టుల రూపకల్పన చేసి ఎన్నో లక్షల ఎకరాలకు తక్కువ ఖర్చుతో నీళ్ళిచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మీకు తెలుసు, నేను ఎక్కువ డీటెయిల్స్ పోను. ఎందుకు డీటెయిల్స్ పోనంటే గత 2.5 సంవత్సరాల నుంచి ఈ అసెంబ్లీ వేదికగా బయట ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ పేరు మీద లక్షల కోట్ల అప్పు చేసి అనవసరంగా ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు ఏ విధంగా చేసిండ్రో గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం మనందరం కూడా విన్నాం. 100 సార్లు 1000 సార్లు చర్చించుకున్నాం. అందుకని నేను ప్రత్యేకంగా ఈసారి దాని గురించి ఎక్కువ డీటెయిల్స్గా పోను అధ్యక్ష. ఎందుకంటే సేమ్ సబ్జెక్టు ముఖ్యమంత్రి గారు, మన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో వాళ్ళు చేసిన నిర్వాహకం ఏంది, తుమ్మిడి దగ్గర కట్టాల్సిన ప్రాణహిత జయల ప్రాజెక్టుని కేవలం కాంట్రాక్టర్ల కోసం ఇంజనీర్లు చెప్పినా వినకుండా కేసీఆర్ ఒక ఇంజనీర్ లాగా మారి మేడిగడ్డకు స్థలానికి బ్యారేజీని మార్చి అది కూలిపోయి సుందిల్లా అన్నారం సీపేజ్ అయి ఏ విధంగా 1,00,000 కోట్ల రూపాయలు నీటిపాలు చేసినో మనందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. అందులో డీటెయిల్గా పోను. వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇదే రాష్ట్రమే అప్పులపాలైంది అధ్యక్ష. కానీ నేనేమంటున్నా, ఈ 1,87,000 కోట్ల రూపాయలు 10 ఏళ్ళలో ఖర్చు పెట్టి మనకేమన్నా సాగునీరు ఇచ్చిండ్రా? పోనీ పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరము ఇంకో ప్రాజెక్ట్ ద్వారా అంటే 1 ఎకరానికి సాగునీరు అందలేదు అధ్యక్ష. మీకు ఒక ప్రత్యేకంగా ఒక ఇంపార్టెంట్ ఏం చెప్తున్నా అంటే, ఉదాహరణకు మా మునుగోడు నియోజకవర్గం దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించిన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అధ్యక్ష, అది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఇంటర్గా భాగంగా 0.5 TMC తోటి 60 రోజుల్లో 30 TMCలు తీసుకొచ్చి దేవరకొండ మునుగోడు నియోజకవర్గం, ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గం అత్యంత ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం ఈ ప్రపంచంలో గ్లోబ్లో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తేందుకు ఆ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన అధ్యక్ష. కేసీఆర్ హడావుడిగా వచ్చి మా మునుగోడులో శివనగూడెం రిజర్వాయర్కు 10 సంవత్సరాల ముందే కూర్చొని 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తా అని చెప్పిన అధ్యక్ష. ఆశ్చర్యం ఏంటంటే ఈ ప్రపంచంలో కూడా ఎక్కడ జరగకుండా అధ్యక్ష, ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా, రైతుల భూములు సేకరించకుండా, R&R చేయకుండా మొత్తం గ్రామాల్లో ఉన్న పేదల్ని రైతుల్ని ఇబ్బంది పెట్టి బలవంతంగా పోలీసులను పెట్టి లాక్కొని టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు రిజర్వాయర్లని దాదాపు కంప్లీట్ చేసిన అధ్యక్ష. 5,000 కోట్ల రూపాయలు ఇప్పటికి ఖర్చు పెట్టారు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో. గొప్ప విషయం ఏంటంటే ఈ రిజర్వాయర్లని కంప్లీట్ చేసిన దాదాపు, కానీ హెడ్ వర్క్స్ ఎక్కడికి వెళ్ళైతే నీళ్ళు తీసుకురావాలనో, మరి సోర్స్ తీసుకునే వాటి నార్లాపూరా, ఏదులనా, ఒట్టెమా, కర్వేలనా, ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకురావాలనో డిసైడ్ చేయాలి అధ్యక్ష. ఇంత మహానుభావుడు గొప్ప మనిషి అంటే కేసీఆర్ గారు 5,000 కోట్లు హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చి రిజర్వాయర్లు కంప్లీట్ చేసి కానీ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలనో డిసైడ్ చేయలేదు. ఆ పనులు హెడ్ వర్క్స్ స్టార్ట్ కాలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఎంతో ఆలోచించి
ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మా అందరి కోరిక మేరకు ఈ ప్రజాధనం వృధా చేసి ఈ ప్రాంత ప్రజల కష్టాలు కూడా పోలేదు, మీరు వెంటనే చర్యలు చేపట్టాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవ తీసుకొని ప్రత్యేకంగా ఒక నల్లగొండ జిల్లా వాసిగా, మాజీ పార్లమెంట్ సభ్యునిగా, జిల్లా మంత్రిగా, ఇరిగేషన్ శాఖ మంత్రులుగా పట్టుబట్టి క్యాబినెట్ మీటింగ్లో ఒక 6-7 గంటల పాటు డిస్కస్ చేసి ఏదో నుంచి వాటర్ టన్నల్ ద్వారా 16 కిలోమీటర్ టన్నల్ ద్వారా తీసుకొచ్చి దాదాపు 4 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందించాలని చెప్పి ప్రయత్నం మొదలుపెట్టిన అధ్యక్ష. మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అలాగే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారిని ప్రత్యేకంగా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. రిజర్వాయర్లు భూములు సాక్రిఫైస్ చేసిన రైతులు రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి కానీ కాలువ పనులు కాలేదు, హెడ్ వర్క్ స్టార్ట్ కాలేదు, కెనాల్స్ తోమలేదు. రిజర్వాయర్ కంప్లీట్ చేస్తే పొలాలకు నీళ్ళు ఎట్లా వస్తాయి అధ్యక్ష? కాలువలు తోమాలి, డిస్ట్రిబ్యూటర్ తోమాలి, హెడ్ వర్క్స్ కంప్లీట్ కావాలి. కానీ ఈ రోజు వరకు కూడా నత్తనడక నడుస్తుంది అధ్యక్ష పనులు. కాంట్రాక్టర్లు బిల్లులు లేవని చెప్పి ఎప్పుడు అడిగినా పనులన్నీ ఆపేసారు అధ్యక్ష. ప్రస్తుతానికి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వర్క్స్ మొత్తం ఆగిపోయినాయి అధ్యక్ష. చెప్తా, నాకేం భయం లేదు. అధ్యక్ష ఏమంటారు అంటే, నేను అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒక మాట చెప్తున్నావు బాధతోటి అధ్యక్ష. కేవలం మంత్రుల నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు అధ్యక్ష. ఇది ఎందుకు? ఎమ్మెల్యే లేకుంటే ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఉందా? ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయితేనే ముఖ్యమంత్రి మంత్రులు. మంత్రుల చుట్టూ అడుక్కోవాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి దగ్గర బిల్లు కోసం పోవాల్సిన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇది చాలా బాధాకరం. ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వాలి. ఏదైతే మీరు టాప్ ప్రయారిటీలో మీరు అధ్యక్ష, గతంలో కేసీఆర్ గారు కానీ, వాళ్ళ ప్రభుత్వం కానీ, హరీష్ రావు గారు కానీ ఎప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే పనిచేసే విధానం ఉందో, ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము, ₹1 వృధా కాకుండా, అవినీతి జరగకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో పెట్టే ప్రతి పైసా ఎంత వీలైనంత త్వరగా ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెట్టి రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఏ కేటగిరీ, B1 కేటగిరీ, B2 కేటగిరీ డివైడ్ చేసి ఒక పద్ధతిగా బడ్జెట్ ఒక పద్ధతిగా ఈ మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో ఒక స్ట్రీమ్ లైన్ చేయగలిగింది అధ్యక్ష. అధ్యక్ష, స్ట్రీమ్ లైన్ అంటే ఇది మామూలు స్ట్రీమ్ లైన్ చేస్తానికి ఎందుకు టైం పడుతుందంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఒక నియంతలాగా పరిపాలించిన కేసీఆర్ గారు, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ మంత్రులు చేసిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదు అధ్యక్ష. దేశంలో కూడా ఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని, వాళ్ళకి ఎట్లా కరెక్ట్ అనిపిస్తే అట్లా నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని, ఆర్థిక పరిస్థితిని మొత్తం భయంకరంగా, అధ్వానంగా, సంక్షోభంలో నెట్టే విధంగా వాళ్ళ నిర్ణయాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ గవర్నమెంట్ వచ్చింది, బాధ్యత ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ప్రజల పార్టీ. ఈ ప్రజాప్రభుత్వం ఏ విధంగా సరే ఇచ్చిన మాట కట్టుబడి ఈ పేదలకు అండగా ఉండాలి, ఇచ్చిన హామీ నెరవేర్చాలన్న సంకల్పంతో ముందుకు పోతుంది. కానీ నిజంగా ఇది ఒక ముళ్ళ కురీటం లాంటి ఇటువంటి సిచ్యువేషన్ అధ్యక్ష. ఈరోజు మన బడ్జెట్, వాళ్ళు చేసిన అప్పులకు మిత్తి అసలు కట్టుకుంటూ, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ మళ్ళీ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది మామూలు విషయం కాదు. కానీ ఒకటే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల ప్రాజెక్టు 3 సంవత్సరాల కంప్లీట్ చేసిన అధ్యక్ష.
అదే కాళేశ్వరం కంటే ముందు 10 ఏళ్ల కంటే ముందు స్టార్ట్ చేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మా డిండికి మాత్రం డబ్బులు లేవు, ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు. మరి అది ఎట్లా కంప్లీట్ అయింది, ఇది ఎట్లా కంప్లీట్ కాలేదు? మరి ఈ ప్రాజెక్టులో పాలమూరు రంగారెడ్డి, ఈ ప్రాంత ప్రజలు, నల్గొండ ప్రజలు, మునుగోడు ప్రజలు, దేవరకొండ ప్రజలు ఏం అన్యాయం చేసిండ్రు, ఏ పాపం చేసిండ్రు? తెలంగాణ ఉద్యమం లేరా? తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవినే త్యాగం చేసిండు. పార్లమెంట్ సభ్యులుగా నేను పార్లమెంట్లో కొట్లాడు తెలంగాణ తీసుకొచ్చినాం. మరి ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడాల్సిన, శాసనసభ్యునిగా మాట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉంది అధ్యక్ష. ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల పేరు మీద వివక్ష, నార్త్ తెలంగాణ ఒకటి, సౌత్ తెలంగాణ ఒకటి, మహబూబ్ నగర్ అని, నల్లగొండ అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. దేవరకొండ నియోజకవర్గం, మున్గోడు నియోజకవర్గం, ముఖ్యంగా మున్గోడు నియోజకవర్గం ఉన్న ఫ్లోరైడ్ ప్రపంచంలో ఎక్కడ లేదు అధ్యక్ష. తాగునీరు, సాగునీళ్ళల్లో మొత్తం మనుషులను చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. మరి అటువంటి నియోజకవర్గం గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి, అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నది కాబట్టి మరి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తారని చెప్పి నేను మీ ద్వారా ముఖ్యంగా బట్టి విక్రమార్క గారు అధ్యక్ష, ఆయన ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉంటారు, 3 అధ్యక్ష. ఏ వచ్చినా అక్కడికే పోతున్నాయి అంటారు బయట టాకు. ఏ వచ్చినా అధ్యక్ష అనే ఏదొచ్చినా అంటే మేము అధ్యక్ష ఒక మాట అధ్యక్ష, ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది 60 ఏళ్ల పోరాటం ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. తెలంగాణ ప్రజలు కోరుకుంది ఆకలినైనా తట్టుకుంటారు, ఆకలినైనా చంపుకుంటారు, ఆకలికైనా ఓర్చుకుంటారు, కానీ ఆత్మ గౌరవం కోసం బతుకుతారు అని చెప్పి ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది అధ్యక్ష. మేము శాసనసభ్యులం ఎంతో మంది తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మా సొంత పార్టీని ఎదిరించి కూడా పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తీసుకొచ్చినాం అధ్యక్ష. మాకుండదా అధ్యక్ష? మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు, మాకు ఓటేసి గెలిపించిన ప్రజలు, ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత శాసనసభ్యునిగా నా మీద ఉండదా అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, నన్ను కొడంగల్ ప్రజలు గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అయినా కొడంగల్ చేసుకుంటా అన్నప్పుడు ఒక శాసనసభ్యునిగా రాజగోపాల్ రెడ్డికి కూడా ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాకుంది కదా అధ్యక్ష. నేను అదే అడుగుతున్నా అధ్యక్ష. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఫుల్ హుజూర్ నగర్ మొత్తం, హుజూర్ నగర్ లో ఎకరా భూమికి సాగునీరు అధ్యక్ష. హుజూర్ నగర్ లో ఎకరానికి చిన్న లిఫ్ట్లు 5,000 ఎకరాలంటే ఒక లిఫ్ట్ పెడతారు అధ్యక్ష. మాకు లిఫ్ట్ లేదు, కాలువ లేదు, రిజర్వాయర్ లేదు, చెరువు లేదు, కుంట లేదు. ఏమనాలి అధ్యక్ష? మేము మునుగోడు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకున్న ప్రజలకు ఏం చెప్పాలి అధ్యక్ష? మాట్లాడే చేత కాదా నాకు? లేదంటే నేను ఏమన్నా ప్రలోభాలకు లొంగే వ్యక్తినా? ఎవరన్నా బెదిరిస్తే భయపడే వ్యక్తినా? దేనికి భయపడని వ్యక్తిని, ప్రలోభాలకు లొంగని వ్యక్తిని. మన ప్రభుత్వం ఉండి శాసనసభ్యునిగా నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే నేను మాట్లాడకుండా ఉండడం నేరం అధ్యక్ష. నేను ఒకవేళ నేను ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవిలో ఉండడానికి అనర్హం అధ్యక్ష. నేను 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఈ ఒక్కరోజు కాదు, 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. 2.5 సంవత్సరాలతోటి 2.5 సంవత్సరాల నుంచి బాధపడుతూ మనోవేదన చెందుతూ ఈరోజు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం చేసే విషయంలో మంచి పనులు చేసి ప్రభుత్వం చేసే విషయంలో మా బట్టి గారు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం. మీకు తొందర మీరేం భయపడుతున్నారు. మాకు ఒకటే అధ్యక్ష, राजगोपाल रेड्डी साहब తెలంగాణ ప్రభుత్వం, राजगोपाल रेड्डी साहब 1 मिनट में कंप्लीट करिए. ఒకటి అయిపోగా ఆర్ఎన్బి సబ్జెక్టు. తెలంగాణ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో
ప్రాంతాల మీద నియోజకవర్గాల మీద వివక్ష చూపకండి, అందరిని సమానంగా చూడండి. అందరూ మీ పిల్లలు అనుకోండి, మీ తమ్ముళ్ళు అనుకోండి, వాళ్ళు కూడా తెలంగాణ ప్రజలే అనుకోని అన్ని నియోజకవర్గాల వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి ప్రయారిటీ బేసిస్లో ఇంపార్టెన్స్ చూసి ఎక్కడైతే కరువు ఉందో పీడిత ఉందో అక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేసి అభివృద్ధికి నిధులు ఇచ్చి పనులు ఆగకుండా చేయమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష లాస్ట్ అధ్యక్షగా అన్నిటికంటే నాకేం అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష లేదు పద్రమింది అధ్యక్ష. బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే 1000 రెట్లు పారదర్శకంగా నిజాయితీగా పనిచేస్తుంది అధ్యక్ష. అందులో ఎటువంటి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ కానీ నిర్ణయాలు కానీ లేదు వెంకన్న కరెక్ట్ చెప్పిన సోదరుడు వెంకటరెడ్డి గారు చెప్పడం, ఆయన బ్రాహ్మణ వెల్లంలో ఉదయ సముద్రం ప్రాజెక్టు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి నాకు మంత్రి పదవి లేకున్నా పర్వాలేదు ఉదయ సముద్రం ప్రాజెక్టు ఇచ్చి నల్గొండ, మునుగోడు, నకరికల్ నియోజకవర్గాలకు 1,00,000 ఎకరాలకు సాగునీరు కావాలని 714 కోట్లతోటి ఉదయ సముద్రం ప్రాజెక్టు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో శాంక్షన్ చేశారు అధ్యక్ష. 2004 to 2014 రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఉద్యమ సమయంలో కూడా 90% వర్క్ కంప్లీట్ చేసింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ 2014 నుంచి 24 వరకు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము 10% వర్క్ కంప్లీట్ చేయకపోవడం వల్ల మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిజర్వాయర్లకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సోదరుడు వెంకటరెడ్డి గారు, మన ఇరిగేషన్ మంత్రి గారు సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు అందరూ వచ్చి ఆ రిజర్వాయర్ నింపారు అధ్యక్ష. మీ ద్వారా మీకు కోరుకునేది ఏంటంటే ఉదయ సంవత్సరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి రిజర్వాయర్ కంప్లీట్ అయింది, కానీ కాలువలు కంప్లీట్ కాలేదు, పొలాలకు నీళ్ళు రావట్లేదు, ల్యాండ్ ఎక్విజిషన్ R&R పేమెంట్ లేదు, కెనాలకు టెండర్లు పిలవలేదు, పనులు కాలేదు. ఇప్పుడు సంవత్సరం అయింది అడుగుతున్నారు. కాబట్టి తొందరగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మీ ద్వారా ఏంటంటే ఉదయ సముద్రం ప్రాజెక్టు సంబంధించిన కాలువలు కంప్లీట్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేసి నిధులు ఇచ్చి 1,00,000 ఎకరాలకు మునుగోడు, నకరికల్, నల్గొండ నియోజకవర్గాలకు వెంటనే నీళ్లు ఇవ్వాలని చెప్పేసి మీరు ఏ కేటగిరీలో పెట్టుకోలేదు. మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ కేటగిరీలో ఉదయ సముద్రం లేదు, దయచేసి దాన్ని ఏ కేటగిరీలో చేర్చాలని చెప్పి మీ ద్వారా అధ్యక్ష నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇక లాస్ట్ పాయింట్ అధ్యక్ష, 1 minute అంతే, ఓన్లీ 1 minute లాస్ట్. ఇది ఫైనల్గా మా సోదరుడు వెంకటరెడ్డి గారి R&B శాఖకు సంబంధించిన అధ్యక్ష, మన తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవే 5,000 కిలోమీటర్లు, R&B 30,000 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ 70,000 కిలోమీటర్లు, అర్బన్ రోడ్స్ దాదాపు 10,000 కిలోమీటర్లు ఉన్నాయి అధ్యక్ష. అర్బన్ రోడ్స్ అంటే మన హైదరాబాద్ సిటీలో మున్సిపాలిటీలు అన్నీ కలిపి ఈ మధ్యన ఒక మంచి పథకం ద్వారా హ్యామ్ రోడ్స్ అని తీసుకొచ్చిన అధ్యక్ష మన ప్రభుత్వం సోదరుడు వెంకటరెడ్డి గారు నాయకత్వంలో హ్యామ్ రోడ్స్ అని చెప్పి హైబ్రిడ్ యాన్యుటీ